అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత 10వ అధ్యాయంలోని 16, 17 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ 10మోऽధ్యాయః. విభూతియోగః. అర్జున ఉవాచ. వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి. సమస్త లోకముల యందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవైయున్నావు. మహామహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణముగా తెలుపుటకు నీవే సమర్థుడవు. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఓ యోగీశ్వర, నిరంతరము చింతన చేయుచు నిన్ను ఏ విధముగా తెలిసికొనగలను? హే భగవన్, ఏ ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు? నిన్ను నేను ఎట్లు చింతన చేయవలెను? రేపు 18, 19 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం, భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.